ఈనాడు మనం చెప్పుకోబోయే అంశము భావన. భావన అనే శబ్దానికి అర్థము పెంపొందించుకోవడం, వృద్ధి చేసుకోవడం, డెవలప్ చేయడం, అభివృద్ధి చేసుకోవడం అని. అంటే దేనిని అభివృద్ధి చేసుకోవడం ఇక్కడ చెప్పబడింది అంటే మనస్సును, చిత్తాన్ని. శీలం, సమాధి, భావన అనే 3 చెప్పబడ్డాయి. శీలాభ్యాసం సమాధిని అంటే చిత్త ఏకాగ్రతను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 2 కూడా విపశ్యనా భావనలో ఉపయోగపడతాయి. సో సమాధి అభ్యాసాన్ని మరో శబ్దంలో చెప్పాలంటే సమతా భావన అంటారు. సమతా భావన రెండవది విపశ్యనా భావన. అంటే చిత్తాన్ని ఏకాగ్రం చేసుకునే ఒక అభ్యాసం, చిత్తాన్ని సమాధి స్థితి చేయడం రెండవది. ఆ సమాధిస్థమైన ఏకాగ్రమైన చిత్తాన్ని, ప్రజ్ఞను పెంపొందించుకోవడానికి విపశ్యనా అభ్యాసం చేయడం. బుద్ధ భగవానుడు బోధించిన ధర్మంలో విస్తృతంగా భావన గురించి చెప్పబడింది. ఎందుకంటే చిత్త భావన లేనట్లయితే, చిత్తం వృద్ధి కానట్లయితే మనిషి తాను సాధించాలి అనుకున్న ఏ పనిని సాధించలేడు, తాను చేయాలనుకున్న ఏ పనిని చేయలేడు. కాబట్టి ఈ భావన బుద్ధుని బోధనలలో ఎక్కువగా చెప్పబడుతుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా భావన అనే శబ్దాన్ని బౌద్ధులుగా మనము ఎక్కువగా అభ్యాసం చేయాలి. ఏ శబ్దాన్నైనా కొంతమంది అభ్యాసం చేస్తూ వాడుతూ ఉంటే అది అలవాటైపోతుంది. పిల్లలు దాన్ని చెప్పడం మొదలు పెడతారు. ఇంకా అది ఒక పరంపరగా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకో ధ్యానం అనే శబ్దం మనం వాడకూడదు అంటే, ధ్యానము అనే శబ్దానికి పరిమిత అర్థం ఉంది. పాలిలో ధ్యాన అనే శబ్దం ఉంది, దానిని ధ్యాన అని వాడతారు సంస్కృతంలో. ధ్యాన అంటే పరిమితంగా చిత్తం యొక్క ఏకాగ్రతను సాధించడం ధ్యానగా చెప్పబడింది. మొదటి ధ్యాన, రెండవ ధ్యాన, మూడవ ధ్యాన, నాలుగవ ధ్యాన, ఇలా 8 ధ్యానాలు బుద్ధుడు అభ్యసించిన తర్వాత తాను పరిపూర్ణతను సాధించలేదు ఈ ధ్యాన అభ్యాసాల ద్వారా. దానినే సమాధి అంటారు. 8 సమాధి స్థితులు. వీటిని సాధించినాక కూడా పరిపూర్ణత సాధించలేదు. ఇంకా అనుశయ క్లేశాలు మిగిలిపోయాయి, వాసనలు మిగిలిపోయాయి అని బుద్ధుడు గ్రహించాడు. వీటిని అనుశయ క్లేశాలు లేక వాసనలు అంటారు. అంటే స్థూలమైన చిత్తవృత్తులు దూరమైన కూడా ఇంకా సూక్ష్మమైనవి మిగిలిపోయి ఉంటాయి. మన వాసనల గురించి మన స్థిర చిత్తాలో ఒక చిన్న ఎస్సే లాగా రాశారు. అంటే దానిని అర్థం చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడింది. ఎలాగైతే మనము దుస్తులను ఎప్పుడైతే పరిశుభ్రం చేస్తామో దాని మలినాలు పోయినా కూడా ఇంకా వాసనలు కొన్ని మిగిలిపోయి ఉంటాయి. దానిపైన ఏదైనా వాసన ఉన్నట్లయితే అది మిగిలిపోయి ఉంటుంది. ఆ వాసనని దూరం చేయడానికి పర్ఫ్యూమ్స్ అవి వేసుకుంటూ ఉంటారు. సో అదే విధంగా చిత్తం కూడా స్థూలమైన క్రోధము, లోభము, ద్వేషము లాంటి పైన ఉండే స్థూలమైన క్లేశాలు దూరమైనా కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే వాసనలు లేదా వాటిని అనుశయ క్లేశాలు అంటారు. అంటే చాలా మనసు యొక్క అన్కాన్షియస్ మైండ్లో దాగి ఉన్న క్లేశాలు మిగిలిపోయి ఉంటాయి, వాసనలు. సో వాటిని పరిశుభ్రం చేయకుంటే కేవలం సమాధి స్థితి సాధించినంత మాత్రాన చిత్తం పరిశుభ్రం అయిపోదు, పరిశుభ్రమైనట్టు కనిపిస్తూ ఉంటుంది. సో అది బుద్ధుడు కనుక్కున్న విపశ్యన సాధన ద్వారానే, విపశ్యన భావన ద్వారానే సాధ్యపడుతుంది. సో చాలా మంది అంటారు, మా సంప్రదాయంలో బోధించే ధ్యాన పద్ధతులే మీరు చెప్తూ ఉంటారు, ఏంటి తేడా అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో దాన్ని
విశదీకరించి చెప్పాలి అంటే బుద్ధుడు కనుక్కున్నదేమిటి? బుద్ధుడు తన గురువులైన ఆలార కాలాముడు, ఉద్దక రామూర్తి దగ్గర 7వ ధ్యానం 8వ ధ్యానం వరకు, లేక 7వ సమాధి 8వ సమాధి వరకు నేర్చుకున్నాడు. సో వాళ్ళు బోధించింది సాధించింది అంతవరకే. సో ఆనాడు అత్యున్నత స్థితిని పొందిన వారు వాళ్ళు. సో వాళ్ళు ఏమంటారు, మేము నేర్చుకున్నది చాలా ఏండ్లు కష్టపడి నేర్చుకున్నది మీరు 15 రోజుల్లోనే సాధించేశారు, మీరు చాలా గొప్పవారు, మా తర్వాత మీరే గురువులుగా బోధించండి, చాలా వందల మంది శిష్యులు ఉన్నారు ఇక్కడ ధ్యానాన్ని నేర్చుకోవడానికి. అంటే బుద్ధునికి తన కాన్షియస్నెస్ లో అన్కాన్షియస్నెస్ లో దాగి ఉన్న అనుషయ క్లేశాలు ఇంకా పూర్తిగా నశించలేదు అనేది తెలుస్తుంది. నేను పూర్తిగా సాధించాల్సింది ఇంకా మిగిలి ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అక్కడ బోధి వృక్షం క్రింద తాను సాధించింది ఏమిటి అంటే తన సొంత డిస్కవరీ ద్వారా, అన్వేషణ ద్వారా, విపశ్యన ద్వారా తన చిత్త క్లేశాలను ఆ సాధన, విపశ్యన అనే సాధన ద్వారా సమూలంగా నిర్మూలింపజేసుకోగలిగాడు. సో అది విపశ్యన అనేది బుద్ధుని యొక్క డిస్కవరీ. అందుకే విపశ్యన ధ్యానం అనేది అంత ప్రాచుర్యాన్ని పొందగలుగుతుంది, ఎందుకంటే అది చాలా పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. ఇతరులందరూ కూడా ఇప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకొని, దేవుడు కానివ్వండి, గురువు కానివ్వండి, లేదా ఒక ప్రకాశం కానివ్వండి, దేన్నైనా తీసుకొని దాని మీద మనస్సు నిలిపి లేదా నామాన్ని జపిస్తూ జపిస్తూ చిత్తాన్ని ఏకాగ్రం చేసేయచ్చు. ఆ చిత్తం ఏకాగ్రత ఉన్నంత వరకు చిత్త క్లేశాలు లోపలికి అణిచివేయబడతాయి, కానీ సమూలంగా నశించడం జరగదు. సో అది తేడా. కానీ నశించిపోయినట్లుగా భ్రమ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏకాగ్రత ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఇంకా చిత్తంలో క్లేశాలు లేవు, ఎవరేమైనా తిట్టినా చేసినా కోపం రావట్లేదు అనిపిస్తుంది, కానీ లోపల దాగి ఉన్న క్లేశాలు సమూలంగా నశింపబడవు. అందుకే చాలా మంది దేవదత్తుని లాంటి వారు కూడా అనేక సమాధి స్థితులు సాధించినా కూడా వారిలో ఇంకా ద్వేషం, క్రోధం ఇలాంటివన్నీ మిగిలిపోయి ఉన్నాయి. సంఘాన్ని 2గా విభజించాడు దేవదత్తుడు. అతడి కూడా సమాధి స్థితులు సాధించాడు, అనేక దివ్యశక్తుల్ని కూడా సాధించాడు దేవదత్తుడు. కానీ విపశ్యన సాధన ద్వారా అర్హంతత్వాన్ని పొందలేకపోయాడు బుద్ధుని దగ్గర ఉంటూ కూడా. సో ఇది ముఖ్యంగా తేడా. ఈ తేడాని బౌద్ధులుగా మనం గుర్తించాలి, ఇతరులకు చెప్పగలగాలి. ఏంటి బుద్ధుడు సాధించింది, కనుక్కున్నది, డిస్కవర్ చేసింది అంటే విపశ్యన ధ్యానం. విపశ్యన ధ్యానాన్ని సంక్షిప్తంగా ఎలా అర్థం చేసుకోవాలి అంటే విపశ్యన భావన అనాలి మనం. ముఖ్యంగా దీన్ని సమత భావన అంటే చిత్తాన్ని ఏకాగ్రత పరిచేది సమత భావన, చిత్తాన్ని పరిశుభ్రం చేయడానికి ఉపయోగించేది విపశ్యన భావన. సో ఈ విపశ్యన భావనను సంక్షిప్తంగా ఎలా అర్థం చేసుకోవాలి అంటే నేను నాది అనే భావం చిత్తాన్ని ఏకాగ్రం చేసినంత మాత్రాన దూరం కాదు, ఇంకా బలపడుతూ ఉంటుంది. నేను ఇంత గొప్ప స్థితిని సాధించాను, ఇన్ని ధ్యాన స్థితులను సాధించాను, సమాధి స్థితులను సాధించాను అని నేను 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 అనే భావం ఎంత గొప్ప ధ్యానికైనా కూడా ఇంకా బలపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అతను తనలో ఉన్న చిత్తాన్ని నేను అనే భావం నుంచి వేరు చేసి పంచస్కందాలుగా చూడగలుగుతాడో, ఈ పంచస్కందాలు ప్రతి క్షణం ఉత్పన్నం వ్యయమవుతున్నాయని విపశ్యన ద్వారా తెలుసుకోగలుగుతాడో, విశదీకరించి తెలుసుకోగలుగుతాడో, ఆ తెలుసుకున్న ప్రతిదాన్ని అనిత్య భావంతో, దుఃఖ భావంతో, అనాత్మ భావంతో చూడగలుగుతాడో, ఈ 3 లక్షణాలు ప్రతి దానికి అన్వయించగలిగే ఆ జ్ఞానమే, ఆ ప్రజ్ఞనే విపశ్యన అంటారు. ఇప్పుడు శరీరం ఉంది, మనస్సు ఉంది. శరీరం యొక్క ప్రతి అణువు, ప్రతి కణము, ప్రతి యాటం కూడా ఉత్పన్నం అవుతుంది, నష్టం అవుతుంది. ఏది స్థిరంగా లేదు. మనకు స్థిరంగా ఉన్నట్టు కనిపించిన ప్రతి యాటం కూడా దాంట్లో ఉన్న సబాటమికల్ పార్టికల్స్ అన్ని కూడా చాలా స్పీడ్గా చేంజ్ అవుతూ ఉన్నాయి.
సో ఇది మనకు కనిపించదు. కానీ ఎప్పుడైతే చిత్తం ఏకాగ్రం అవుతుందో దాన్ని శరీరం పైన ఎప్పుడైతే మనము ఆ అణువుల పైన, ప్రతి కణం పైన, ప్రతి అంగం పైన ఆ మనస్సును నిలుపుతామో ఆ చేంజ్ అనేది అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఎలాగైతే మనకు నొప్పి వచ్చినప్పుడు అది తెలుస్తుందో అదే విధంగా ప్రతి అణువులో కలిగే మార్పు ఆ ఏకాగ్రమైన, సూక్ష్మమైన, తీక్ష్ణమైన మనస్సు ద్వారా తెలుసుకోగలుగుతాం. అప్పుడు ప్రత్యక్ష అనుభూతి అంటారు, ప్రత్యక్ష అనుభవం, ప్రత్యక్ష దర్శనం అంటారు దాన్ని. అలా చూసిన తర్వాత అప్పుడు నిజమైన అనిత్య భావన అనేది కలుగుతుంది. అనిత్యం అనేది వినడం, చెప్పడం కాకుండా ప్రత్యక్ష అనుభూతి ద్వారా అనిత్య భావం మనసులో నాటుకుపోతుంది. ఎప్పుడైతే అనిత్య భావం మనసులో దృఢంగా నాటుకొని పోతుందో ఇంకా దుఃఖ భావం కూడా వచ్చేస్తుంది దాని మీద. ఎందుకంటే అనిత్యమైనది ఏది కూడా నేను, నాది అనడానికి వీల్లేదు. శరీరం కానివ్వండి, మనసులో కలిగే ఆలోచనలు కానివ్వండి, మనసులో కలిగే సంవేదనలు కానివ్వండి, సంజ్ఞలు కానివ్వండి, సంస్కారాలు, విజ్ఞానం, ఇవన్నీ కూడా ఉత్పన్నమై నష్టమయ్యేటివే. అది ఎంత స్పీడ్గా జరుగుతుందంటే అది స్థిరంగా కనిపిస్తుంది. దానికి చక్కటి ఎగ్జాంపుల్ ఏమిస్తామంటే లైట్ మనకు నిరంతరం వెలుగుతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. కానీ నిరంతరం ఎలక్ట్రాన్స్ అనేటివి దాంట్లోకి ప్రసారం జరుగుతుంది కాబట్టి ఆ కంటిన్యూటీ లైట్ నిరంతరం వెలుగుతున్నట్టు కనిపిస్తుంది. సేమ్ థింగ్ ఈ మనస్సు కూడా నిరంతరం దాంట్లో ఒక శక్తి ప్రవాహం, కాన్షియస్నెస్ అనే ఒక పవర్ దాన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి నిరంతరంగా నేను అనే భావం ఏర్పడుతూ ఉంటుంది. కానీ దాన్ని విశదీకరించి చూడగలిగినప్పుడు దాంట్లో ఉండే శక్తి ప్రతి క్షణం నష్టమవుతుంది, మళ్ళీ కొత్తది ఉత్పన్నం అవుతుంది అనేది తెలుసుకోగలుగుతాడు. తెలుసుకున్నప్పుడు నిజమైన అనాత్మ భావం అప్పుడు ఏర్పడుతుంది. సో అనిత్య భావం, దుఃఖ భావం, అనాత్మ భావం ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు ప్రత్యక్ష అనుభూతి ద్వారా మనిషి సాధించగలుగుతాడో అదే విపశ్యనా భావన. సో దీనిని సాధించడానికి, విపశ్యనా భావనను పరిపూర్ణత పొందడానికి ఉపయోగపడేది చిత్తం యొక్క ఏకాగ్రత, సమాధి స్థితి అంటారు. సో దానిని సాధించిన తర్వాతనే ఈ విపశ్యన భావన చేయగలుగుతారు. కాకపోతే ఈ సమాధి భావన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాలా అంటే అలా ఏం లేదు. కొద్దిగా ఏకాగ్రత సాధించిన తర్వాత విపశ్యన అభ్యాసం చేసి చిత్త క్లేశాల నుంచి విముక్తం పొందొచ్చు. సో నిరంతరం కావలసిన ముఖ్యమైన ఆ ప్రజ్ఞ ఏంటంటే అనిత్య భావం, దుఃఖ భావం, అనాత్మ భావం. అనాత్మ భావం అంటే ఆత్మ లేదు అని కాదు. అనాత్మ భావం అంటే ఇది నేను కాదు, నాది కాదు, నా స్వంతం కాదు. ఈ 3 శబ్దాలు గుర్తుపెట్టుకోవాలి. నేతం మమ, ఇది నాది కాదు. శరీరం కానీ, మనస్సు కానీ, సంవేదనలు కానీ, సంజ్ఞ కానీ, సంస్కారాలు కానివ్వండి, విజ్ఞానం కానివ్వండి, ఏదైతే కాన్షియస్నెస్ అంటామో, ఈ పంచస్కందాలలో ఏ ఒకటి కూడా నేతం మమ, నాది కాదు. నేసోహం అస్మి, ఇది నేను కాదు. నా మేసో అత్త, అత్త అంటే నా స్వంతం కాదు అని అర్థం. నేను కాదు, నాది కాదు, నా స్వంతం కాదు. ఆత్మ అనే దాన్ని కూడా నేను అనే భావాన్ని ఆత్మ అని అంటాం. సో ఆ అర్థంలో ఆత్మ కాదు అంటే నా స్వంతం కాదు, నేను అనేది కాదు అని అర్థం. సో దానికి శాశ్వతమైనదంటూ ఏది కూడా బుద్ధుడు విశ్వంలో ఉన్నట్టుగా బోధించలేదు. ఇతరులు చెప్పినట్టుగా ఆత్మ కానివ్వండి, ఇంకా పరమాత్మ సంబంధమే లేదు. ఆత్మ కూడా శాశ్వతం అనేది లేదు. కాన్షియస్నెస్ అనేది కూడా నిరంతరం మనకు సపోర్ట్ చేస్తున్నా కూడా విజ్ఞానం అది కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది విపశ్యన భావన చేసిన తర్వాత ప్రత్యక్ష అనుభూతి ద్వారా తెలుసుకున్నప్పుడే నిజమైన ప్రజ్ఞ, భావనామయ ప్రజ్ఞ అంటారు, అది ఉత్పన్నమవుతుంది. సో దాన్ని ఎలా సాధించాలి అంటే నిరంతరము ధర్మశ్రవణం ద్వారా కొద్ది కొద్దిగా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. ఏ సబ్జెక్ట్ అయినా చూడండి, మనం పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఒక కొత్త సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.
ఇప్పుడే అనితారెడ్డి గారు చెప్పినట్టు చాలా సమయం పడుతుంది ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి. సో బౌద్ధాన్ని కూడా, బుద్ధుని బోధనలను కూడా అర్థం చేసుకోవడానికి కొద్దిగా ధర్మాభ్యాసం చేయడము, ధర్మ శ్రవణం చేయడము, ధర్మ గ్రంథాలను అధ్యయనం చేయడము, వచ్చిన సందేహాలను దూరం చేసుకుంటూ ఉండడము, ధర్మ చర్చ చేయడము, ధర్మ మిత్రులను పెంపొందించుకోవడము, ఇలా కొద్దిగా ఈ ధర్మమయ మార్గంలోకి వస్తూ 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 మెల్లిమెల్లిగా మనస్సు అటువైపు మొగ్గటం మొదలవుతుంది. సమయం ఉన్నప్పుడల్లా యూట్యూబ్లో కానివ్వండి, ఆ విధంగా అనేక రకాలైన ధర్మ ఉపదేశాలు లభ్యమవుతూ ఉంటాయి. వాటిని వింటూ ఉండడం, విన్న వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, అర్థం చేసుకున్న తర్వాత అభ్యాసం చేసే ప్రయత్నం చేయడం. ఈ విధంగా కొద్దిగా మనిషి పరిపూర్ణత వైపు వెళ్తూ ఉంటాడు. సో ఇది భావనామయ ప్రజ్ఞ అనేది చివరిగా వస్తుంది. మొదటిగా శృతమయ ప్రజ్ఞ, రెండవది చింతామయ ప్రజ్ఞ, మూడవది భావనామయ ప్రజ్ఞ. వింటాము, విన్న దాని గురించి చక్కగా అర్థం చేసుకుంటాం, మనం ఆలోచించి అర్థం చేసుకుంటాం, విని అర్థం చేసుకుని అవగాహన పెంపొందించుకున్న తర్వాత అభ్యాసం చేస్తాం. అభ్యాసం చేసిన తర్వాత మళ్ళీ కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి, సాధన చేస్తూ ఉంటాయి, మళ్ళీ ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి, వాటిని దూరం చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. సో ఈ విధంగా క్లేశాలు 3 రకాలుగా ఉంటాయి. అనుశయ క్లేశాలు నేను చెప్పిన విధంగా అన్కాన్షియస్ మైండ్లో చాలా లోతుల్లో దాగి ఉంటాయి. ఇప్పుడు మనందరం చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం, మనలో క్లేశాలు లేవా? ఉన్నాయి, కానీ అనుశయ క్లేశాలుగా ఉన్నాయి. రెండవది పర్యుత్థాన కిలేశ అంటారు. ఎప్పుడైనా సందర్భం వస్తే, కంటి ముందు ఏదైనా దృశ్యం కనిపించేది నచ్చితే లోభం ఉత్పన్నం అవుతుంది. ఆ దాగి ఉన్న లోపల ఉన్న క్లేశం పైకి వస్తుంది. వచ్చిన తర్వాత వీతిక్కమ కిలేశ అంటారు. ఈ 3 రకాలుగా క్లేశాలు పనిచేస్తూ ఉంటాయి. వాటిని ప్రతి క్షణం అర్థం చేసుకొని వాటిని గమనిస్తూ ఉండడం కూడా విపස්සన భావన అనబడుతుంది. సో విపස්සన భావన కూర్చొని చేసినప్పుడే భావన అనబడదు. చింతనం మననం చేస్తున్నప్పుడు కూడా అది కూడా భావన అనబడుతుంది. అందుకని భావన అనే దానికి విస్తృతమైన అర్థం అభివృద్ధి పరచుకోవడం, ఆలోచన చేసి ఆలోచించి విషయాన్ని అర్థం చేసుకోవడం కూడా భావన అనబడుతుంది. చింతామయ ప్రజ్ఞ పెంపొందించుకోవడం. సో కూర్చొని ఎప్పుడైతే చాలా డీప్గా మనసును కాన్సన్ట్రేట్ చేసి దాన్ని విపులంగా అర్థం చేసి ప్రత్యక్ష జ్ఞానంతో చూస్తామో అది ప్రత్యక్ష అనుభవం అనబడుతుంది. సో ఈ క్లేశాలు అలాగే 3 రకాలుగా ఉంటాయి. సో దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒకతను ప్రశాంతంగా నడుచుకొని వీధిలో వెళ్తున్నాడు. ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు సడన్ గా తనకు నచ్చని వ్యక్తి కనబడతాడు. కనబడ్డప్పుడు వెంటనే ఏం జరుగుతుంది? అనుశయ క్లేశాలుగా ఉన్న క్రోధం పైకి వస్తుంది. మనసులోనే తిట్టుకుంటాడు, వేదవ వీడి మొహమే కనిపించింది ఉదయాన్నే అని తిట్టుకుంటాడు. తిట్టుకున్న తర్వాత అలా వెళ్తూ ఉంటాడు. అప్పుడు అది పర్యుత్థానం, అనుశయంగా ఉన్న మనసు లోతుల్లో ఉన్న క్రోధం, వైరం పైకి వచ్చేసింది మనసులోకి. వచ్చేసి తర్వాత వీతికమ, ఇంకేదైనా సందర్భం వస్తే వాడు ఏదైనా పోతూ ఏదైనా గొనుగుతూ మాట్లాడి వెళ్ళాడు అనుకోండి, ఇంకా మాటల యుద్ధం, తర్వాత ఇంకా పెరిగితే చేతల యుద్ధం ద్వారా కూడా అది ప్రకటమవుతుంది. అది పర్యుత్థాన కిలేశ. ఈ విధంగా ప్రతి సందర్భంలో కంటి ద్వారా ఏదైనా కనిపించినా, చెవి ద్వారా ఏదైనా వినిపించినా, రుచి ద్వారా ఏదైనా కనిపించినా ఈ క్లేశాలు ఉత్పన్నం అవుతుంటాయి. నిద్రపోయినప్పుడు ఏమీ ఉండవు, అదేవిధంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఏమీ ఉండవు. సో మిగతా సమయంలో చేయవలసింది ఏంటి అంటే, విపස්සన అంటే 24 గంటలు కూడా ఏ క్షణంలో చిత్తంలో ఏది ఉత్పన్నమైంది అని గమనిస్తూ ఉండడం విపස්සన. సో సతిపట్టాన సూత్రం మీరు చదివినట్లయితే కేవలం కూర్చొని చేసినప్పుడే అది భావన అనబడదు. 24 గంటలు కూడా మనస్సును పరిశీలిస్తూ ఈ క్షణంలో ఇది ఉత్పన్నమైంది, ఈ క్షణంలో క్రోధం ఉత్పన్నమైంది, ఈ క్షణంలో లోభం, ఈ క్షణంలో ఈర్ష్య, వైరం, ఇలాంటి క్లేశాలన్నీ ఏ క్షణంలో, ఏ సందర్భంలో, ఏ ఆధారం,
ఇంద్రియాలకు ఏది ముందుకు వచ్చినప్పుడు ఏ క్లేశం ఉత్పన్నమవుతుంది అని గమనించడం. ఇది ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం, అంటే భావన యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనిని సాధించాలి అంటే భావన ఎలా చేయాలి అంటే చాలా మందికి కొంచెం అపోహ ఉంటుంది, దీన్ని నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అని. అందుకని చాలా సింపుల్గా బుద్ధుడు బోధించిన భావన చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ చేతుల్లో జరిగే సంవేదనలు, అరచేతుల్లో మనసు నిలిపొచ్చు. అరచేతుల్లో ఏమైనా సంవేదనలు, సెన్సేషన్స్ తెలుస్తున్నాయా తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి చలికాలంలో చల్లగా ఉంటుంది, పాదాల్లో చల్లగా అనుభూతి కలుగుతూ ఉంటుంది, దానిపైన కూడా మనసు నిలిపొచ్చు. నిలిపినప్పుడంతా కూడా కేవలం ఆ అనుభూతులు తెలుసుకోవడము ముఖ్యం కాదు. ఈ అనుభూతి మాత్రమే, నాది కాదు. ఈ సంవేదన అంటారు దాన్ని. ఇది కేవలం సంవేదన మాత్రమే, నేను అనేది లేదు, నాది అనేది లేదు. కానీ నిరంతరం ఇది నాకు చల్లగా ఉంది, నాకు వేడిగా ఉంది అనే భావం నిరంతరం కలుగుతూ ఉంది అనేది మననం చేయాలి. నిరంతరం మననం చేస్తూ ఉండాలి. సో వీలైనప్పుడల్లా కూడా ఈ విధంగా మననం చేయాలి. ఈ విధంగా బుద్ధుడు ఒక పద్ధతిని బోధించలేదు, అనేక రకాలైన పద్ధతులు బోధించాడు. వాటిని గురించి విస్తృతంగా మనము వినడం ద్వారా, చదవడం ద్వారా తెలుసుకొని కొద్దిగా దానిని అభ్యాసం చేయాలి, మన మంచి కోసమే. ఈ భావన అనేది డెవలప్ చేసుకోవడం ఇంకొకరికి ఉపయోగపడితే పడవచ్చు, లేకుంటే లేదు. కానీ ఇది మనకు చాలా అవసరమైన ముఖ్యమైన అవగాహన. బౌద్ధంలోకి వచ్చిన బుద్ధుని శిష్యులైన వారందరూ కూడా అభ్యసించాలి, ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బుద్ధుడు స్వయంగా బోధించిన తర్వాత శిష్యులకు అదే ఉపదేశం చేసేవాడు. గురువుగా నేను చేయాల్సింది చేశాను, ఇప్పుడు నేను సాధించిన విధంగానే మీరు నిబ్బాన స్థితిని సాధించాలి అంటే చాలా కష్టపడాలి. ఇదిగో శూన్యాగారాలు అంటే కేవ్స్ ఉన్నాయి, వృక్షమూలాలు ఉన్నాయి, చెట్టు కింద కూర్చోండి, సాధన చేయండి, సమయం వృధా చేయొద్దు అని నిరంతరం వారిని ఉత్తేజపరిచేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. సో ఆ విధంగా బౌద్ధంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ జీవితం చాలా స్వల్పమని తెలుసుకున్న తర్వాత అనేక విధాలుగా మన సమయం గడుస్తూ ఉంటుంది. ఈ కాలంలో ఇంకా చాలా ఎక్కువగా సమయం తొందరగా అయిపోతూ ఉంటుంది, టీవీల ద్వారా, ఫోన్ల ద్వారా, ఇంకో ద్వారా. ఎంటర్టైన్మెంట్ అనేది చాలా విస్తృతంగా అవైలబుల్ ఉంది. ఇవి లేని కాలంలో కేవలం పుస్తకాలు ఉండేవి, లేదా ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడే విధానం ఉండేది. సో ఆ విధంగా టైం వేస్ట్ అయ్యేది. కానీ ఈనాడు టైం వేస్ట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా దృఢమైన సంకల్పం ఉండాలి. ఇంకా మిగిలిన జీవితంలో నేను కొంత సమయాన్ని భావనకు తప్పకుండా వెచ్చించాలి, ఇది నాకు చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం? ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎందుకు మనిషి దానికోసం టైం వెచ్చిస్తాడు? ఏదో ఆహ్లాదం కోసం, ఎంజాయ్మెంట్ కోసం. కానీ నిజమైన ఎంజాయ్మెంట్ నా లోపల నేను సాధించాలి, బయటి ఇంద్రియ విషయాల ద్వారా కాదు, ఇతర విషయాల ద్వారా కాదు అనే చక్కటి అవగాహన బౌద్ధుడు అనేవాడు పెంపొందించుకోవాలి. అప్పుడు అతనికి కొద్ది సమయం లభించినా కూడా కళ్ళు మూసుకొని బుద్ధుడు చెప్పిన బోధనలను అభ్యాసం చేసే ప్రయత్నం చేస్తాడు. దాంట్లో మొట్టమొదటిగా చేసినప్పుడు చిత్తం ఏకాగ్రం కావడానికి బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని మనసులోనే 3 సార్లు కానివ్వండి, రెండోసారి, మూడవసారి అని అలా 9 సార్లు కానివ్వండి దీనిని ఉచ్చరించవచ్చు. ఉచ్చరించిన తర్వాత చిత్తం ఆ ధర్మం పైన, బుద్ధుని పైన ఏకాగ్రం అవుతుంది. తర్వాత శ్వాస పైన నిలిపే ప్రయత్నం చేయాలి. కాసేపు కుదరట్లేదు, శ్వాస పైన మనసు నిలవట్లేదు, ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, అప్పుడు ధర్మం గురించి చింతన చెయ్యొచ్చు. అప్పుడు మీరు విన్న ధర్మాన్ని గురించి ఆలోచించవచ్చు. కళ్ళు మూసుకొని ధర్మం, పంచస్కందాలు,
చెప్పబడ్డాయి, అరియ సత్యాలు చెప్పబడ్డాయి, అష్టాంగ మార్గం చెప్పబడింది. దాని గురించి చాలా సూక్ష్మంగా మననం చేస్తే అది ధమ్మానుసతి అనబడుతుంది. ధర్మం యొక్క అవగాహన పెంపొందించుకోవడం. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మీరు ఏ పని చేసినప్పుడైనా కూడా చిత్తంలో లోభం, ద్వేషం, మోహం లేదా ఇతర క్లేశాలు ఏవి కానివ్వండి మనస్సులో ప్రబలం కావో అప్పుడు మనస్సు ప్రశాంతతను అనుభవిస్తుంది. ఈ తేడాను గుర్తించాలి. ఎప్పుడైతే టీవీ చూస్తూ ఇంకోటి చూస్తూ దాంట్లో వచ్చే దాన్ని బట్టించి మన రియాక్షన్ ఉంటుంది. ఏదైనా నచ్చని విషయం వస్తే కోపం వచ్చేస్తుంది, నచ్చిన విషయం వస్తే నచ్చిన పాట వస్తే మనం కూడా ఆనందిస్తాం. కానీ అది లోభంతో కూడుకున్న ఎంటర్టైన్మెంట్. ధర్మం అనేది లోభానికి, ద్వేషానికి, మోహానికి అతీతమైన ప్రశాంతమైన అనుభూతి. సో ఈ తేడాను ఎప్పుడైతే మనం స్వయంగా గుర్తించగలుగుతామో అప్పుడు మనము స్వశక్తితో దీనికై ప్రయత్నం చేస్తాం. అంతవరకు కూడా ఇతరులు ఎంత చెప్పినా మనకు ఆ భావం రాదు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. దీంట్లో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది భావన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ పంచ నివారణాల గురించి ప్రతి ఒక్కరు చక్కగా సింపుల్ గా అర్థం చేసుకోవాలి. భావన చేయడానికి కూర్చున్నారు, శ్వాస పైన మనసు నిలుపుదామని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? నచ్చని విషయాలు, గతంలో జరిగినవి, ఇంకా ముందు చేయబోయేటివి, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నప్పుడు ఏమీ ఇబ్బంది పడకూడదు. సో బుద్ధుడు చెప్పిన ధ్యాన పద్ధతి, భావన పద్ధతిలో ఉన్న విశిష్టత ఏంటంటే ఇబ్బంది పడకుండా ఈ క్షణంలో నా మనస్సు ఏకాగ్రంగా లేదు అని గుర్తించాలి. మళ్ళీ ఏకాగ్రం చేసే ప్రయత్నం చేయాలి. అవే ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి. చాలా మంది లేచిపోతారు. ఒక 5 నిమిషాలు చేద్దాం, 10 నిమిషాలు చేద్దాం అని కూర్చుంటారు. ఆలోచనలు రాగానే వెంటనే వెళ్ళి ఆ పని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ప్రోగ్రెస్ అనేది ఉండదు. కనుక ఏం చేయాలి అంటే ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ఏదైతే సమయం ఉందో ఆ సమయం ఇంకా ఎలాంటి ఆలోచనలు వచ్చినా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎలాంటి పని చేయాలనేది గుర్తొచ్చినా కూడా లేవను అని సంకల్పం చేయాలి. ఆ సమయంలో బుద్ధుణ్ణి గుర్తు చేసుకోవాలి. బుద్ధుడు ఎంత సంకల్పం చేసి కూర్చున్నట్లయితే బుద్ధత్వాన్ని పొందగలిగాడు. నేను 10-15 నిమిషాలు కూర్చోలేనా అని ఆలోచించుకొని కూర్చోవాలి. ఆ తర్వాత ఇంకా సమయం లభిస్తే ఒక అరగంట సేపు ఆ విధంగా ఆ సంకల్పం చేసినట్లయితే అది పారమితగా మారుతుంది. దాన్ని అధిష్టాన పారమి అంటారు. సంకల్ప బలం పెరుగుతూ ఉంటుంది. అలా కొద్ది కొద్దిగా పెరుగుతూ గంట సేపు కూర్చోవడం కూడా సులువైపోతూ ఉంటుంది. సో ఈ విధంగా 5 నిమిషాలు కానివ్వండి, 10 నిమిషాలు, 15 నిమిషాలు ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోజు అలా పెంచుకుంటూ పోవచ్చు. మరీ బిజీగా ఉన్న లైఫ్ వాళ్ళు కూడా ఎప్పుడు కాసేపు టైం దొరికినా కూడా 5 నిమిషాలు కూడా చేయొచ్చు. అలా రోజులో కొన్నిసార్లు చేస్తే అప్పుడు అరగంట అయిపోతుంది లేదా గంట అయిపోతుంది. దీనికి మీరు ఆలోచించుకొని పని చేయాలి. చేసేటప్పుడు ఏమవుతుంది? ఆలోచనలు వస్తాయి. దేనికి సంబంధించిన ఆలోచనలు? మొట్టమొదటిగా పంచ నివారణాలు అనేటివి ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. దాంట్లో కామఛంద అంటారు. వీటిని పాలీలో కూడా నేర్చుకుందాం. మొదటిది కామఛంద. ఇంద్రియ విషయాలకు సంబంధించిన ఆలోచనలు వస్తాయి. చూసిన విషయాలు కానివ్వండి, విన్న విషయాలు కానివ్వండి గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడు నచ్చిన విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ గుర్తొచ్చి లోభం ఉత్పన్నమవుతుంది. సో దానిని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించడము విపස්සన. ఈ క్షణంలో నాలో లోభం ఉత్పన్నమైంది, రాగం ఉత్పన్నమైంది అని గుర్తించడము. మళ్ళీ శ్వాస పైన మనసు నిలిపే ప్రయత్నం చేయడం. లేదా నచ్చని విషయాలు ఏవైనా గుర్తొచ్చాయి, నచ్చని మనుషులు గుర్తొచ్చారు, ఎవరైనా తిట్టిన మాటలు గుర్తొచ్చాయి. ఈ క్షణంలో నాలో క్రోధం, ద్వేషం ఉత్పన్నమైంది. ఇది నేను కాదు, నాది కాదు అని అనుకోవడము. మళ్ళీ శ్వాస పైన మనసు నిలిపే ప్రయత్నం చేయడం. ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. భావన అనేది ఎక్సర్సైజ్. మనం శరీరాన్ని దృఢపరచాలి అంటే ఎక్సర్సైజ్ అవసరం.
దాన్ని ఎప్పుడు పడుకోబెట్టి కూర్చోబెడితే శరీరం దృఢంగా తయారవ్వదు. సో శరీరానికి మనస్సుకు తేడా ఏంటంటే, శరీరము కూర్చొని ఉంటే రోగం పాలవుతుంది. మనస్సు ఎప్పుడు పరిగెడుతూ ఉంటే, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అది రోగం పాలవుతుంది. మనస్సుకు విశ్రాంతి అవసరం. శరీరానికి ఎక్కువ విశ్రాంతినిస్తే అది ఇబ్బంది పడుతుంది. సో ఇది తేడా. రెండు చాలా భిన్నంగా ఉంటాయి. సో మనస్సును కూర్చోబెట్టాలి, కాసేపు శ్వాస పైన కూర్చోబెట్టాలి. శ్వాసనే గమనిస్తూ ఉండమని దానిపైన నిలపాలి. మనం చేసే పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పనులు గుర్తొస్తూ ఉంటాయి. మళ్ళీ మనం దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి, మళ్ళీ శ్వాసపైకి తీసుకురావాలి. ఇది కుదరట్లేదు, చాలా ఆలోచనలు తీవ్రంగా ఉన్నాయంటే నేను చెప్పాను కదా, ధర్మం గురించి ఆలోచించాలి. కాసేపు బుద్ధుని జీవితాన్ని గురించి ఆలోచించండి, బుద్ధుని గుణాల గురించి ఆలోచించాలి. సో ఏది ఎలా చేస్తే మీ మనస్సు నిలకడవుతుందో దానిని నేర్చుకోవడమే ధర్మాభ్యాసం, భావనాభ్యాసం. మీ మనస్సు మీకు తెలుస్తుంది, ఇతరులకు తెలియదు. సో మీ మనస్సును ఏ విధంగా మీరు డెవలప్ చేయగలుగుతారు, అభివృద్ధి పరచగలుగుతారు, దాంట్లో మంచి గుణాలు నిరంతరం ఎలా నింపగలుగుతారు, మంచి ఆలోచనలు నింపగలుగుతారు, అది చేయాలి. సో ఈ పంచ నీవరణాలు ఈ విధంగా, ఫస్ట్ది రాగానికి లోభానికి సంబంధించింది, ఇంద్రియ విషయాలకు సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. రెండవది ద్వేషానికి క్రోధానికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి, నచ్చని విషయాలు. మూడవది ఇంకా కాసేపు ఎక్కువ ధ్యానం చేద్దాము, భావన చేద్దాం అన్నప్పుడు నిద్ర మత్తు లాంటిది వస్తూ ఉంటుంది. అలసిపోయినప్పుడు అలా చేసి అప్పుడు ఏం చేయాలి, ఇంకా అలాగే కూర్చొని నిద్రపోకుండా లేచి కాస్త నడుస్తూ, పచారులు చేయడం అంటారు కదా, ముందుకు వెనక్కి నడుస్తూ ధర్మాన్ని గురించి ఆలోచన చేయాలి, బుద్ధుని గురించి ఆలోచన చేయాలి. లేదా ఇది కుదరట్లేదు అంటే బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి అనేది అనుకుంటూ కూడా తిరగచ్చు. అలా కాసేపు మనస్సును ఏకాగ్రపరచవచ్చు. దాని తర్వాత మళ్ళీ తిరిగి శ్వాస పైన నిలిపే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా అన్ని అభ్యాసాల గురించి చక్కగా తెలుసుకొని ఏ క్షణంలో ఏ దాన్ని ఉపయోగించుకోవాలి అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఒక కుశలమైన వ్యక్తి ఏదైనా పనిలో కౌశల్యం సంపాదించాలి అంటే దానికి ట్రైనింగ్ అవసరం కదా. అలాగే ఈ మనస్సు యొక్క చక్కటి ట్రైనింగ్నే భావన అంటారు. చాలా చక్కని నైపుణ్యత సాధించాలి అంటే చాలా కాలం దానిపైన, మనస్సు పైన సమయాన్ని వెచ్చించి నిరంతరం కృషి చేసినట్లయితే ఆ నైపుణ్యత మనిషికి లభిస్తుంది. సో దాన్ని కంటిన్యూగా చేయాలి మరి. సో ఈ విధంగా మూడవ నీవరణ బద్ధకం, చేయాలనిపించదు లేదా నిద్ర వస్తూ ఉంటుంది. అలాంటివి జరిగినప్పుడు దాన్ని దూరం చేసుకోవడానికి బుద్ధుని గుణాలను, బుద్ధుని జీవితాన్ని, లేదా ఏదైనా లైట్ ఉంటే కాసేపు కళ్ళు మూసుకోకుండా లైట్ని చూస్తూ మళ్ళీ కళ్ళు మూసుకొని కూడా లైట్ని కనిపించే విధంగా, లైట్ కనిపించే విధంగా చేసి ఈ నిద్ర మత్తును, మసక పారితనాన్ని దూరం చేసుకోవాలని చెప్తాడు బుద్ధుడు. ఇంకా నాలుగవది ఉద్దచ్చ కుక్కుచ్చ అంటారు, చంచలత్వం, చేయబుద్ధి కాదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చక్కటి అవగాహన లేకపోవడం. చక్కటి అవగాహన ధమ్మం విషయంలో, బుద్ధుని బోధనల విషయంలో సాధించినప్పుడు ఉద్దచ్చ అనేది, చంచలత్వం అనేది తగ్గుతూ పోతూ ఉంటుంది. నేను జీవితంలో ఇది సాధించాలి, ఇది చాలా ముఖ్యం నా జీవితానికి, ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని చేసినా కూడా నా మనశ్శాంతి అనేది కూడా చాలా ముఖ్యం నాకు అనేది మనిషి తెలుసుకున్నప్పుడు కొంత సమయాన్ని తప్పకుండా వెచ్చిస్తాడు, ఈ చంచలత్వం తగ్గుతుంది. కుక్కుచ్చ అంటే ఏదైనా పొరపాట్లు జరిగిపోయాయి, అవి గుర్తొస్తూ ఉంటాయి. ఈ పొరపాటు జరిగిపోయింది, ఇలా చేశాను, అలా చేశాను, ఈ తప్పులు చేశాను, ఆ తప్పులు చేశాను అని గుర్తొస్తూ ఉంటుంది. జరిగిపోయిన దాన్ని మార్చలేం కదా, కనుక దాన్ని కూడా నీవరణ అని చెప్పాడు బుద్ధుడు. అంటే ఆటంకం. చాలా మంది ఏంటంటే ఇంకా నేను వేస్ట్, నా జీవితం వేస్ట్ అనుకున్నప్పుడు వారికి చక్కటి ఉదాహరణ అంగుళిమాల. అలా అనిపించినప్పుడు ఎప్పుడైనా కూడా అంగుళిమాల జీవితాన్ని గుర్తు చేసుకోండి. అంతమందిని చంపిన అతను కూడా అర్హంతుడు కాగలిగాడు, నేనేంటి చిన్న చిన్న తప్పులు చేసి దానికే ఇంత బాధపడిపోతున్నాను
నేను కూడా ఆ సంస్కారాలన్నిటినీ కూడా దూరం చేసుకొని ఈ మార్గంలో ముందుకు వెళ్ళగలను అని మీకు మీరే ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకోవడానికి అలాంటి కథలు చదవడము, భిక్షువుల అర్హంతుల జీవితాలను చదవడము, వారు ఎవరెవరు ఏ విధంగా సాధన చేశారు అనేటి తేరగాథ తేరిగాథ అనే పుస్తకాలు లభ్యమవుతుంటాయి. వాటిని చదవడం ద్వారా మీకు కూడా ఉత్సాహం లభిస్తూ ఉంటుంది. దాని ద్వారా 4వ నివారణని దూరం చేసుకోవచ్చు, ఆటంకాన్ని. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది డౌట్ అనేది 5వ ఆటంకం. అంటే నేను చేయగలనా, ఈ ధర్మ మార్గం అర్థం కావట్లేదు, నాకు సమయం లేదు అని అనేక రకాలైన సంశయాలు ఉంటాయి. ధర్మం విషయంలో, బుద్ధుని విషయంలో, ధర్మం విషయంలో, సంఘం విషయంలో, మార్గం విషయంలో. దీన్ని దూరం చేసుకోవాలంటే చక్కటి అవగాహన ధర్మం విషయంలో పెంపొందించుకుంటే ఆ మార్గం విషయంలో ఇది బుద్ధుడు బోధించిన భావన పద్ధతి, విపස්සన భావన, సమతా భావన, ఈ చిత్త విశుద్ధి మార్గ యొక్క చక్కటి అవగాహన మనకు లభించినట్లయితే ఈ సంశయాలన్నీ కూడా దూరం అయిపోతాయి. అప్పటి వరకు కూడా సంశయాలు ఉంటుంటాయి. ధ్యానం చేసేటప్పుడు కూడా చిత్తం ఏకాగ్రమైన తర్వాత కూడా ఇప్పుడు ఏం చేయాలి, దీని తర్వాత స్థితి ఏంటి, అర్హంత స్థితి ఏంటి, సోతపన్న స్థితి ఏంటి, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి పూర్తి మార్గం యొక్క చక్కటి అవగాహన మనిషి పొందినట్లయితే ఈ అనుమానాలకు సంబంధించిన, డౌట్స్ కి సంబంధించిన ఆటంకం దూరం అయిపోతూ ఉంటుంది. సో ఇలా బుద్ధుడు మెత్తా భావన అనేది కూడా ఒకటి ఉంది. సమతా భావన, అశుభ భావన, మెత్తా భావన, ఇలా చూడండి ఎన్ని రకాలైన పద్ధతులు బుద్ధుడు బోధించాడు. ఇన్ని రకాలైన పద్ధతులు మరెక్కడ కూడా మనకు లభించవు. ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఒక విషయాన్ని తీసుకోండి, దేవుని పేరు తలుచుకోండి, లేదా ఒక కాంతి మీద మనసు నిలపండి, దానితోనే మనస్సును ఏకాగ్రం చేయండి, అంతవరకే చెప్తారు. కానీ ఇన్ని రకాలైన పద్ధతులు, మనస్సు ఏ స్థితిలో ఉంటే దానికి విరుద్ధమైన సాధన చేసి, ఇప్పుడు మనస్సులో ఎక్కువగా రాగం ఉత్పన్నమైంది అనుకోండి, అశుభ భావన చేయమంటారు. మనసులో ఎక్కువగా ద్వేషం ఉత్పన్నమైంది అనుకోండి, మైత్రి భావన, అంటే శత్రువు ఎవరైనా కనిపించినా కూడా మనకు ద్వేషం, క్రోధం ఉత్పన్నమైతే వెంటనే దానిని గుర్తించి దానికి విరుద్ధమైన ఆలోచనలు, ఇది నాకు మంచిది కాదు, క్రోధం, ద్వేషం, వైరం నాకు హాని తలపెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకతను తిట్టాడు మిమ్మల్ని, తిడితే ఆ తిట్టును ఒక 10 సార్లు అనుకుంటారు, వీడు ఇలా తిట్టాడు, నన్ను ఇంత బూతు మాటలు తిట్టాడు అని. దాన్ని 10 సార్లు మీరు అనుకొని ఏం సాధిస్తారు? ఇంకా మనస్సు కృంగిపోతూ ఉంటుంది. వాడు ఒకసారి తిడితే దాన్ని ఇంకా 10 రెట్లు పెంచుకున్నారు మీరు, మీ మనస్సులో ప్రశాంతత లేకపోవడం వల్ల. తిట్టాడు, వదిలేసేయండి, మైత్రి చేయండి. అజ్ఞానం వల్ల అతను చేశాడు, అతడు సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి అని వెంటనే అతన్ని క్షమించేశారనుకోండి. అందుకే బుద్ధుడు క్షమా గుణాన్ని చాలా గొప్ప గుణంగా చెప్పాడు. ఒకవేళ దుష్టుల్ని ఎలా క్షమించాలండి అని కొందరు అంటుంటారు. దుష్టుల్ని క్షమిస్తే వాడు అలాగే దుష్ట పనులు చేస్తూ ఉంటాడు, ఇంకా చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు, వానికి శిక్షించాలి కదా అంటే, శిక్షించినా కూడా ద్వేషంతో కాకుండా, క్రోధంతో కాకుండా ప్రేమతో కూడా శిక్షించవచ్చు. తల్లి పిల్లలు తప్పు చేస్తే క్రోధంతో వారిని దండించకుండా మీరు బాగుపడాలనే ప్రేమ భావంతో దండించవచ్చు. గోయంక గారు చక్కటి ఉదాహరణ చెప్తారు దానికి. కుమ్మరివాడు కుండలు చేసేటప్పుడు దానిని చక్కగా రావడానికి కింద ఒక చెయ్యి పెట్టి పైన తడుతూ ఉంటాడు. కింద చెయ్యి పెట్టకుంటే కుండ రాదు. సో ఆ విధంగా మైత్రి అనే భావం ఉంచుకొని అది తప్పును సరిచేయడానికి ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఇతరులు కూడా బాగుపడే ఆస్కారం ఉంటుంది. పిల్లలు చాలా చక్కగా గుర్తిస్తారు తల్లిదండ్రులు వారితో ఎలా వ్యవహరిస్తున్నారని. చాలా కోపంతో ఊగిపోతూ వారిని కట్టి తీసుకొని దండించినట్లయితే వారు బాగుపడరు. ప్రేమతో దండించినట్లయితే వాళ్ళకి వెంటనే అర్థమైపోతూ ఉంటుంది, మా మంచి కోసమే చేస్తున్నారు, అమ్మ గాని నాన్న గాని మా మంచికే మమ్మల్ని దండిస్తున్నారు, మేము తప్పు చేశాం కాబట్టి దండిస్తున్నారని మళ్ళీ వారికి అర్థమైపోతూ ఉంటుంది. సో ఈ మైత్రిని ఈ విధంగా అర్థం చేసుకోవాలి.
సో ఈ విధంగా మైత్రి భావన చేయాలి. సో ఇలా ఎన్ని రకాలైన భావనల గురించి మనము కాసేపట్లో అన్ని రకాలైన పద్ధతుల గురించి విస్తృతంగా చెప్పుకోవడం సాధ్యం కాదు. ఒక అవగాహన గురించి ఈరోజు చెప్పుకున్నాము. సో దాంట్లో ఈ సతి సంపజన్య అనేది చాలా ముఖ్యమైనది. సతి సంపజన్య, దాన్ని మైండ్ఫుల్నెస్ అవేర్నెస్ అంటారు. ఇది బౌద్ధంలో బుద్ధుని బోధనలలో విస్తృతంగా కనిపించే శబ్దం సతి సంపజన్య. ఇది బుద్ధుడు బోధించిన భావన పద్ధతి. ఏంటిది సతి సంపజన్య అంటే, ఏ పని చేసినా కూడా ఆ పని మీదనే మనస్సు పెట్టి చేయండి. అప్పుడు మీకు మనస్సు ఏకాగ్రం అవుతుంది. ఒక పని చేస్తూ, ఇప్పుడు భోంచేస్తున్నారు, భోంచేసుకుంటూ పనుల గురించి ఆలోచిస్తూ భోంచేశారనుకోండి, అప్పుడు మనస్సు ఏకాగ్రం కాదు. కేవలం భోజనం చేస్తున్నప్పుడు భోజనం పైనే మనసు పెట్టి చేయగలిగితే ఆ కాసేపు 10 నిమిషాలు 15 నిమిషాలు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆహారం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది శరీరానికి. కానీ అందరికీ అది సాధ్యపడదు. వీలైనప్పుడు చేసే ప్రయత్నం చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియలన్నీ కూడా మనము అభ్యాసం చేయొచ్చు మైండ్ఫుల్నెస్ లో. ఎప్పుడైనా మనకు సమయం ఉంది, ఒకరమే ఉన్నాము, నడుస్తూ కూడా ఆ నడక పైన మనస్సు నిలిపే వాకింగ్ మెడిటేషన్ కాసేపు అభ్యసించవచ్చు. సో ఇది మనకు ఇంట్లో ఏంటంటే మర్చిపోతూ ఉంటాం, చేయాలని కూడా గుర్తురాదు. అందుకని ఒక కేంద్రం ఉందనుకోండి, 1 డే అక్కడ స్పెండ్ చేసాము, 10 days అలా స్పెండ్ చేసాము, మనకు అభ్యాసం అవుతూ ఉంటుంది. సో ఈ భావనను ఎవరైతే విపස්සన చేశారో వాళ్ళకి చక్కగా తెలుస్తుంది. అక్కడ ఏంటంటే ఇంకా టీవీ ఉండదు, సెల్ ఉండదు, వేరే కాంటాక్ట్స్ ఉండవు, మాటలు ఉండవు. 24 గంటలు ఈ భావనను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంటికి వచ్చినాక కూడా అది చేసే ప్రయత్నం చేస్తారు, కానీ ఆ వాతావరణం ఉండదు. కాబట్టి త్వరగానే మళ్ళీ మారిపోతుంది వాతావరణం. కానీ మళ్ళీ వీలైనప్పుడు మళ్ళీ వెళ్తారు, మళ్ళీ చేస్తారు. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అంటే, బౌద్ధులుగా మన విహారాల్లో కానివ్వండి, ఇంకేదైనా ప్లేస్ ఉన్నట్లయితే, ఎవరింట్లో అయినా ప్లేస్ ఉన్నట్లయితే అక్కడ వీలు చూసుకొని వారంలో ఒకరోజు కలిసి 1 గంట సేపు ధర్మాన్ని గురించి వినడం, 1 గంట సేపు భావనాభ్యాసం చేయడం. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఈ శీలం, సమాధి, భావన అనేది ప్రతి ఒక్కరూ పెంపొందించుకోగలుగుతారు. ఈ పంచ నివరణాలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి భావన అభ్యాసం చేసేవారు. దానికి చక్కటి ఉదాహరణ ఒకటి బుద్ధుడు చెప్తాడు. ఒక నీరు అనేది ప్రశాంతంగా ఉండాలి అంటే దాంట్లో ఏ మలినం కూడా ఉండకూడదు. సో నీరు అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తూ బుద్ధుడు, మొదటి నివారణ ఎలా ఉంటుంది అంటే, రంగురంగులుగా ఏదైనా నీటిలో రంగులు కలిపినప్పుడు నీరు స్వచ్ఛంగా మన ముఖం అందులో నీళ్ళలో కనిపించదు. సో ఆ రంగుల లాంటిది మొదటి నివారణ. మొదటి ఈ ఇంద్రియ విషయాలకు సంబంధించిన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, రాగానికి సంబంధించినవి, చూసినవి, విన్నవి, ఇవన్నీ కూడా రాగానికి సంబంధించినవి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి రంగులు కలిపిన నీళ్ళ లాంటివి. అందులో మన ప్రతిబింబం కనిపించదు. ఇంకా రెండవది వ్యాపాదం అనేది ఎలా ఉంటుందంటే, మరుగుతున్న నీటిలో మన ప్రతిబింబం కనిపించదు. పొయ్యి మీద నీళ్లు మరుగుతున్నాయి అనుకోండి, మన మొహం దాంట్లో చూడాలనుకుంటే కనిపిస్తుందా? కనిపించదు. అలా మనసులో క్రోధం, ద్వేషం, వైరం ఇలాంటివి వచ్చినప్పుడు మనస్సు ప్రశాంతత ఉండదు. మూడవది, నీటిపైన అన్ని మొక్కలు అవన్నీ మొలిచేసి నీరంతా కూడా కనిపించకుండా అయిపోతుంది కదా. అలా బద్ధకము, అలసత్వము ఇవన్నీ నిండిపోయిన మనస్సులో మనస్సు యొక్క ప్రశాంతత సాధించడం అసాధ్యం అంటాడు. నాలుగవ దానికి ఎగ్జాంపుల్ ఏమిస్తాడు అంటే, నివారణకు అలలు వస్తుంటాయి. నీళ్ళల్లో అలలు వస్తున్నప్పుడు కూడా మన ప్రతిబింబం దాంట్లో కనిపించదు. అలాగే మన మనస్సులో చేసిన తప్పుల గురించి బాధపడుతూ చంచలత్వం ఉంటూ అలా ఉన్నట్లయితే మనస్సు ఏకాగ్రం అవ్వదు, నిశ్చలం అవ్వదు. ఇంకా ఐదవది ఈ విచికిత్స, డౌట్స్ గురించిన దానికి బుద్ధుడు ఏమంటాడంటే, మట్టిగా ఉన్న నీళ్ళలో ప్రతిబింబం కనిపించదు. నీటిని ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాడు అంటే,
మనస్సు కూడా నీరులాగా ఎప్పుడైతే ఏకాగ్రమై ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఏ మలినాలు లేకుండా ఏ నివారణలు లేకుండా ఉండగలుగుతుందో మన ప్రతిబింబం చక్కగా కనిపించినట్టుగా నీళ్ళల్లో మనల్ని మనము చక్కగా చూసుకోగలుగుతాం, ఏకాగ్రత సాధించగలుగుతాం, చాలా ప్రశాంతత అనుభూతిలోకి వస్తుంది. ఎలాగైతే నీరు ప్రశాంతంగా ఉంటుందో ఉదయపు వేళల్లో అప్పుడు మన ప్రతిబింబం దాంట్లో కనిపిస్తుందో అలాగే నేను ఇది అని సమాధి స్థితిని పొందినవాడు తెలుసుకోగలుగుతాడు. సో ఈ విధంగా ప్రతి ధర్మం యొక్క విషయాన్ని, భావన యొక్క విషయాన్ని మీకు మీరుగా అన్వయించుకొని ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలా దీనిని నేను అభ్యసించాలి అనేది తెలుసుకొని చేసినట్లయితే చాలా చక్కటి లాభాలు ప్రతి ఒక్కరు పొందగలుగుతారు అని ఈ భావన విషయంలో కొద్దిగా చర్చించుకుందాం. మరింతగా దీన్ని అభ్యసించే ప్రయత్నం చేద్దాం. అభ్యసించిన తర్వాత ప్రతి ఒక్కరు దాని యొక్క ఉన్నత ఫలితాలను స్వయంగా అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతారు. ఈనాటి యొక్క ధర్మ శ్రవణం ద్వారా లభించిన పుణ్యం, ధర్మదేశనం ద్వారా లభించిన పుణ్యం సర్వ ప్రాణుల సుఖశాంతికి దోహదపడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా భవతు సబ్బ మంగళం రక్షంతు సబ్బ దేవతా సబ్బ బుద్ధానుభావేన ధమ్మానుభావేన సంఘానుభావేన సదా స్వస్తి భవంతు తే. సాధు సాధు సాధు.